కార్తీక మాసం వచ్చిందంటే శివకేశవులతో పాటు షణ్ముఖుడుగా పిలువబడే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా షష్ఠి రోజుల్లో స్వామికి అభిషేకం చేయటం అత్యంత పవిత్రమైన కార్యం. మరి సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేయటం వల్ల మనకు ఎలాంటి అద్భుతమైన ఫలితాలు, ప్రయోజనాలు లభిస్తాయి తెలుసుకుందాం. సుబ్రహ్మణ్య స్వామిని సర్పరాజుగా పూజిస్తారు. అందుకే సర్పాలకు సంబంధించిన ఏ దోషమున్నా స్వామి అనుగ్రహంతో తొలగిపోతుంది. పాలు, గంధం, తేనెతో స్వామికి అభిషేకం చేస్తే ముఖ్యంగా సర్పదోషం, కుజదోషం, నాగదోషం వంటివి తొలగిపోతాయని భక్తుల నమ్మకం. సంతానం కోసం కోరిక ఉన్న భక్తులకు సుబ్రహ్మణ్య స్వామి ఆశీర్వాదం లభిస్తుంది. పాలు, తేనె, చక్కెరతో స్వామికి ప్రత్యేకంగా అభిషేకం చేసి వేడుకుంటే వారికి తప్పక సంతాన సౌభాగ్యం లభిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి మంగళగ్రహానికి అధిపతి. అభిషేకం చేయటం ద్వారా జాతకంలో ఉన్న చెడు గ్రహ ప్రభావాలు తగ్గిపోతాయి. ముఖ్యంగా మంగళగ్రహం యొక్క అశుభ ప్రభావాలు తొలగి జీవితంలో శుభ ఫలితాలు పెరుగుతాయి. స్వామి చేతిలో ఉన్న వెల్ శక్తికి సంకేతం. స్వామికి అభిషేకం చేసిన భక్తుడికి కూడా ఆ శక్తి లభిస్తుంది. జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా ఎదుర్కొనే ధైర్యం, జ్ఞానం, ఆత్మవిశ్వాసం లభించి మనోశాంతి కలుగుతుంది. జీవితంలో కార్యసిద్ధి, ఉద్యోగంలో విజయం, విద్యా విజయాలు కోరుకునేవారు సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. అభిషేకంలో భాగంగా పంచామృతంతో పాటు అభిషేకం చేస్తే స్వామి త్వరగా ప్రసన్నుడై కోరికలు తీరుస్తాడు. మనం అభిషేకంలో వాడే ప్రతి పదార్థానికి ఒక ప్రత్యేకమైన ఫలితం ఉంటుంది. పాలు శాంతి, సంతాన సౌభాగ్యం లభిస్తాయి. తేనె జీవితంలో మధురమైన ఆనందం, శుభాలు కలుగుతాయి. చక్కెర కుటుంబంలో ఐక్యత, సుఖం పెరుగుతాయి. గంధం ఆరోగ్యం, సుఖ సంతోషాలు లభిస్తాయి. నీరు చేసిన పాపాలు తొలగిపోతాయి. కుంకుమ ఆధ్యాత్మిక శ్రేయస్సు, దైవచింతన పెరుగుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకం అనేది కేవలం పూజా కార్యక్రమం మాత్రమే కాదు. ఇది మన జీవితంలో ఉన్న దోషాలను, కష్టాలను తొలగించి శాంతిని, విజయాన్ని ప్రసాదించే ఒక అద్భుత మార్గం. అయితే ఈ మంత్రాన్ని జపిస్తూ స్వామికి అభిషేకం చేయండి. ఓం సుబ్రహ్మణ్య స్వామియే నమః. ఈ మంత్రం జపిస్తే స్వామి ప్రసన్నుడై మీ కోరికలన్నీ తీరుస్తాడు.